జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 11వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి మాసం 11వ తేదీ శనివారం రోజు వృశ్చిక రాశి వారు భవిష్యత్తు పట్ల ఒక వాస్తవమైన ప్లానింగ్ని కలిగి ఉంటారు. గాలిలో మేడలు కట్టడం కాకుండా వాస్తవికంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మన దగ్గర ఎంత ఉంది, మనం ఎంత సంపాదించగలం, ఎంత ఖర్చు పెట్టగలం, ఎంత సేవ్ చేయగలం అన్న అంశాల పట్ల ఖచ్చితమైన లెక్కాచారాన్ని కలిగి ఉంటారు. అత్యాశకు పోయి నిరాశ చెందే ప్రయత్నం చేయకుండా ఉన్నంతలో సర్దుకుపోయే గుణం ఈ రోజున మీలో ఎక్కువగా ఉంటుంది. ఈ మంచి గుణం ఉన్న కారణం చేతనే మీరు ఈ రోజున ఒక పెద్ద గండం నుండి బయటపడే ఆస్కారం ఉంటుంది. నమ్మి మోసపోయామన్న మాట ఈ రోజున మీ దగ్గర ఉండదు. ఈశ్వరుడే నన్ను రక్షించాడు అన్న విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువల్లే ఎలాంటి నష్టం లేకుండా, కష్టం లేకుండా ప్రశాంతంగా రోజు గడుస్తుంది. ఈ రోజున వృశ్చిక రాశి వారికి సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. భవిష్యత్తు పట్ల ఒక మంచి క్లారిటీతో ఉంటారు. దీర్ఘకాలిక సంభాషణలు చేస్తారు. దూరపు బంధువులతోటి, మీ చుట్టాలతోటి లేదా పుట్టింటి వాళ్ళతోటి ఎక్కువ సమయం పాటు సంభాషణలు నడుపుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే ఆస్కారం కూడా ఉంది. ఈ రోజున వృశ్చిక రాశి వారు కుటుంబపరంగా అందరితోనూ ఆనందంగా కాలక్షేపం చేస్తారు. మీ స్నేహితులతోటి, బంధువర్గంతో, సహోద్యోగులతోటి ఇలా మీకు నచ్చిన ప్రకారంగా సమయాన్ని గడుపుతారు. ఆత్మీయులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు కూడా యోగదాయకంగానే ఉంది. ఈ శనివారం రోజు వృశ్చిక రాశి వారు బంగారం రంగు దుస్తులను ధరించకండి. హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి ద్వాదశి, నక్షత్రం రోహిణి నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. వర్జం సాయంత్రం 5 గంటల 51 నిమిషం నుండి 7 గంటల 22 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 52 నిమిషాల నుండి 8 గంటల 20 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 6 గంటల నుండి 6 గంటల 40 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వాస్తు పరిశీలనలు చేయడానికి, శాంతులకు, విద్యా విషయాలకు, ప్రయాసతో కూడిన కార్యక్రమాలకు, వ్యవసాయ పనులకు కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా మీకు శుభప్రదంగా సాగడానికి, చేసే ప్రతి పనిలో విజయం సాధించడానికి ఉదయం నిద్రలేచి స్నానం ఆచరించిన తరువాత మీకు దగ్గరగా ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు లక్ష్మీ స్వరూపమైన ముక్కోటి ద్వాదశి వచ్చింది కాబట్టి ఈ శనివారం మనమంతా లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే ఈరోజు మాంసం ముట్టరాదు. మసాలాలు కలిపిన భోజనం కూడా చేయకూడదు. తేలికపాటి తాలింపులు వేసిన భోజనం మాత్రమే చేయాలి. అలాగే ఈరోజు ప్రదోష సమయంలో త్రయోదశి గడియలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే శనిదేవుడిని అలాగే శివుడిని ఆరాధన చేస్తారో వారికి శత్రువుల బారిన పడకుండా రక్షణ కలుగుతుంది. ఈ శనివారం రోజు మనమంతా ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ శనివారం రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి బిల్వదళం సమర్పణ చేస్తే మొండి బాకీలు వసూలవుతాయి. తప్పకుండా శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చేయండి.